తెలంగాణ సిటిజన్స్ కి గుడ్ న్యూస్. తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యింది. సో దానికి సంబంధించిన జియో చూద్దాం ఇప్పుడు. ఎందుకంటే ఇలాంటి వీడియోలు చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం జియో చూస్తే అసలు యాక్చువల్ గా ఏమి ఇచ్చారు, సో మనకు ఎగ్జాక్ట్ గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వాట్సాప్ లో వాటిలో సర్క్యులేట్ అయ్యే మెసేజ్ చూడడం కూడా ఇంపార్టెంటే, కాకపోతే వాటి వెనకాల జెన్యూనిటీ అసలు జియోలో ఏముందో ఒకసారి మనం విషయాలు చూద్దాం. సో ఇక్కడ చూసినట్టు జియోఎంఎస్ నంబర్ 172 రెవెన్యూ సర్వీసెస్ టు డిపార్ట్మెంట్ డేటెడ్ 25/7/26 నాడు జియో విడుదలైంది. సో ఇక్కడ చూస్తే గవర్నమెంట్ హ్యావ్ కేర్ఫుల్లీ ఎగ్జామిన్ ద డిఫికల్ట్ బీయింగ్ ఎక్స్పీరియన్స్ బై ద సిటిజన్ ఇన్ ప్రొడ్యూసింగ్ అండ్ అథెంటికేటెడ్ అండ్ రిలయబుల్ రికార్డ్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ కంపోజిషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అవైలింగ్ వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్. అంటే గవర్నమెంట్ ఒక ఫ్యామిలీస్ తెలంగాణలో ఉన్న వాళ్ళు ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు ఫ్యామిలీకి సంబంధించిన రికార్డ్ సబ్మిట్ చేయడానికి. సో దానికోసం గవర్నమెంట్ ఏం చేసింది, తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ అండ్ టు ఇంట్రడ్యూస్ ది ఫెసిలిటీ ఫర్ ఇష్యూ ఆఫ్ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్. అంటే తెలంగాణ గవర్నమెంట్ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ త్రూ మీ సేవ ద్వారా ఇవ్వదలుచుకుంది అని చెప్పేసి ఈ జియో అనేది ఇష్యూ చేసింది. సో ఇక్కడ రెండో పారాలో ఏం చెప్పారు, అకార్డింగ్లీ దేర్ షెల్ బి కన్స్టిట్యూటెడ్ ఏ స్టేట్ వైడ్ ఎలక్ట్రానిక్ రిజిస్టర్ కాల్ తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ అయ్యిందని చెప్పారనమాట సెకండ్ పాయింట్ లో. సో దీంట్లో ఏమేమి ఉంటాయన్నారు, ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ విచ్ షెల్ బి ద సేమ్ యాజ్ రేషన్ కార్డ్ నంబర్. సో రేషన్ కార్డ్ నంబర్ కి సంబంధించిన డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటాయన్నారు. మరి రేషన్ కార్డ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, కొంచెం మనకి క్లారిటీ రావాలి. ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటుంది, నేమ్ ఆఫ్ ద ఈచ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ, వాళ్ళ రిలేషన్షిప్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్ నంబర్ ఆఫ్ ఈచ్ మెంబర్, ప్రెసెంట్ అడ్రస్, మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అని చెప్పారు. సో ఇక్కడ పైన మన రేషన్ కార్డ్ నంబర్ కరెక్ట్ గా ఎందుకు చెప్పాలి అంటే దట్ డేటా రిజిస్టర్ లో, అది ఎలక్ట్రానిక్ రిజిస్టర్ లో ఉన్న డేటా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ రేషన్ కార్డ్ లో ఉన్న డేటా నుంచి తీసుకుంటారని చెప్పారు. అందుకని అక్కడ ప్రామాణికంగా మీకు రేషన్ కార్డ్ అనేది ఐడిగా పనిచేస్తుందని చెప్పారు. థర్డ్ పాయింట్ లో ఏం చెప్పారు, ఇది లీగల్ హెయిర్ కి పనికిరాదు, గవర్నమెంట్ స్కీమ్స్ కి డైరెక్ట్ గా ఈ సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన డైరెక్ట్ గా తీసుకోవడానికి కాదు, కానీ సపోర్టింగ్ డాక్యుమెంట్ అని చెప్పారనమాట. సో నెక్స్ట్ పాయింట్ లో ఇది మీ సేవ ద్వారా ఇష్యూ చేస్తామని చెప్పారనమాట. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు అని సెవెంత్ పాయింట్ లో చెప్పారనమాట. ఎనీ సిటిజన్ మే అప్లై ఫర్ ఏ కాపీ. ఫ్యామిలీ రిజిస్టర్ అనేది మీ సేవ సెంటర్ ద్వారా చేసుకోండి, మీ సేవ ఆన్లైన్ పోర్టల్ ద్వారా, మొబైల్ అప్లికేషన్ ద్వారా చేసుకోండి అండ్ పేమెంట్ ఆఫ్ ప్రిస్క్రైబ్ యూజర్ ఛార్జెస్. కొంచెం ప్రిస్క్రైబ్ యూజర్ ఛార్జెస్ యూజ్ చేసి మీరు ఇది చేయొచ్చు అని చెప్పారు. సో అప్లికేషన్ ఎలా ఉంటుంది, మీ జనరేట్ అయిన అప్లికేషన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ రేషన్ కార్డ్ నంబర్ తో అవుతుంది అని చెప్పారు. నైన్త్ లో ఓన్లీ మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ హూస్ పర్టికులర్స్ ఆర్ బార్న్ ఇన్ ద రిజిస్టర్ బీయింగ్ ఏ మేజర్ షెల్ బి ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఏ కాపీ ఆఫ్ ద రిజిస్టర్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. అంటే మేజర్ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు మాత్రమే ఫ్యామిలీ రిజిస్టర్ లో డేటా వస్తుందన్నారు. విత్ ఇన్ ద 2 days కంపల్సరీ 2 రోజుల్లోనే ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తామన్నారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. మనకు అడ్రస్ కరెక్ట్ గా ఎందుకు మెన్షన్ చేయమన్నారంటే ఆ అడ్రస్ కి సంబంధించిన పిన్ కోడ్ కి సంబంధించిన తహసీల్దార్ ఎవరైతే ఉంటారో ఎంఆర్ ఆఫీస్ లో వాళ్ళే రెస్పాన్సిబుల్ ఫర్ అప్రూవింగ్ ద డిజిటల్ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అని చెప్పారు. సో ఏం చెప్పారు, నెక్స్ట్ స్టెప్ అవే అప్లికేషన్ సబ్మిటెడ్ త్రూ మీ సేవ షెల్ బి ఆటోమేటికల్లీ రూటెడ్ త్రూ ద లాగిన్ ఆఫ్ ద తహసీల్దార్ కన్సర్న్ బేస్డ్ ఆన్ ద అడ్రస్ రికార్డెడ్ ఇన్ ద ఫుడ్ సెక్యూరిటీ. అంటే మనం సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్ గా తహసీల్దార్ కి వెళ్ళిపోతుంది, మాన్యువల్ గా అది అవసరం లేదని చెప్పారు. The Tahsildar shall carry out the verification of the application with the reference to the particulars available in the food security card కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకొని తహసీల్దార్ వెరిఫై చేయమన్నారు. ఒకవేళ వాళ్ళకి ఓకే అంటే అప్లికేషన్ అనేది అప్రూవ్ చేయాలి. డిజిటల్ సర్టిఫికేట్ యూజ్ చేసుకొని, ఇంపార్టెంట్ డిజిటల్ సర్టిఫికేట్, తహసీల్దార్ డిజిటల్ సర్టిఫికేట్ పైన దాన్ని ఇష్యూ చేయాలని చెప్పారు. డిజిటల్ సర్టిఫికేట్ అనేది ఒక ఫార్మాట్ ఇచ్చారో ఆ ఫార్మాట్ లో జనరేట్ అవుతుంది అన్నారు. దానికి ఒక యూనిక్ సర్టిఫికేషన్ నెంబర్ వస్తుంది, డిజిటల్ సిగ్నేచర్ ఆఫ్ తహసీల్దార్ వస్తుంది. దాన్ని మాన్యువల్ గా కాకుండా ఆన్లైన్ లో డౌన్లోడ్ చేయడానికి చెప్పారు. ఇన్షూర్ దట్ ద అప్లికేషన్ ఆర్ డిస్పోజ్డ్ ఆఫ్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్ టైమ్ లైన్ ఆఫ్ 2 working days. అంటే 2 days లో అప్రూవ్ చేయమని లేదు, 2 days లో డిస్పోజ్ అన్న. డిస్పోజ్ అంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా అప్రూవ్ చేయాలి లేకపోతే రిజెక్ట్ చేయాలి, కానీ 2 days లో మాత్రమే డిస్పోజ్ చేయమని చెప్పారు. సో ఇప్పుడు దీనికి సాఫ్ట్వేర్ అవసరం పడుతుంది. ద కమిషనర్ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ ఈఎస్డి తెలంగాణ వాళ్ళు అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఏపీఐ డెవలప్ చేయమని చెప్పారు. ఇంటిగ్రేషన్ విత్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ డేటాబేస్ ఆఫ్ ద సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ టు ఫెచ్ అండ్ పాపులేట్ ద ఫ్యామిలీ పర్టికులర్ specified in a para 3 about the register
అండ్ షాల్ కన్ఫిగర్ అండ్ ఎనేబుల్ ద తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ సర్వీస్ ఆన్ ద మీ సేవా పోర్టల్. ఏదైనా కొత్త ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పుడు దానికి అనుగుణంగా సాఫ్ట్‌వేర్ చేంజెస్ చేయాలి కాబట్టి దాన్ని ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ ఈఎస్‌డి వాళ్ళని చేసి అవసరమైన చేంజెస్ పేజ్‌లో ఇప్పుడు ఈ మీ సేవ పేపర్ పేజ్‌లో మనకి ఈ ఆప్షన్ కనిపియదు కాబట్టి అలాంటియన్నీ చేంజెస్ చేసి అక్కడ ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు. చూడండి ఎంత ఎక్సలెంట్ పాయింట్స్ ఇచ్చారో ఇక్కడ. ద కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ ఈస్ రిక్వెస్టెడ్ టు ఎక్స్టెండ్ ద నెసెసరీ కోఆపరేషన్ అండ్ టు ప్రొవైడ్ రీడ్ ఓన్లీ యాక్సెస్ టు ద ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ డేటాబేస్ టు ద కమిషనర్ ఈఎస్డి ఫర్ ద పర్పసెస్ సెట్ అవుట్ అయిపో. అంటే మన కమిషనర్ సివిల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కి ఈ ఆర్డర్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మన మీ సేవ సర్వీస్ అనేది పోయి అక్కడ నుంచి ఎలక్ట్రానిక్ వేలో ఫుడ్ సెక్యూరిటీ డేటాబేస్ ని రీడ్ చేయాలి కాబట్టి అక్కడ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇస్తే అక్కడ నుంచి డేటా రీడ్ చేసి ఆటో పాపులేట్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుందని చెప్పారు. ఇది చాలా ఎక్సలెంట్ పాయింట్. సో అక్కడ రైట్ చేయకూడదు. అంటే ఈ అప్లికేషన్స్ వెళ్ళి ఇక్కడ మాడిఫై చేసే ఆప్షన్ లేదు కాబట్టి జస్ట్ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇవ్వండి అన్నారు. ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఎన్షూర్ దట్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కమ్యూనికేట్ టు ఆల్ రెవెన్యూ ఫంక్షనరీస్ ఇన్ దేర్ జ్యూరిడిక్షన్స్ అండ్ టు మానిటర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ సర్వీస్. అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి చెప్పారు ఇవన్నీ ప్రాపర్ గా ఇంప్లిమెంటేషన్ చేయమన్నారు. ఇది ఇష్యూ చేసింది శ్రీ లోకేష్ కుమార్ డిఎస్, సెక్రటరీ టు గవర్నమెంట్. ఇది ఈ ఆర్డర్ ఎవరెవరికి ఇచ్చారు? కమిషనర్ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ, కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్, అందరు కలెక్టర్స్ కి ఇచ్చారు, ఆర్డీఓలకు ఇచ్చారు, సబ్ కలెక్టర్స్ కి ఇచ్చారు, ఆల్ తహసీల్దార్స్ ఇన్ ద స్టేట్ ఇచ్చారు, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఈఎన్సి డిపార్ట్మెంట్, ఇలా అందరికి ఇచ్చారనమాట. కింద మీరు చూసుకుంటే దాని ఫార్మాట్ కూడా ఉంది. ఆఫీస్ ఆఫ్ ద తహసీల్దార్ అంత ఉంది, సర్టిఫికేట్ నంబర్, పర్టికులర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంది, కింద వాళ్ళ మొత్తం డీటెయిల్స్ వస్తాయి, సీరియల్ నంబర్, నేమ్ ఆఫ్ ద మెంబర్, రిలేషన్షిప్ విత్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఇవన్నీ ఉన్నాయి, ఏజ్, జెండర్, ఆధార్ నంబర్. సో ఇదండి ఈరోజు చాలా ముఖ్యమైన వీడియో. సో ఈ సమాచారం అనేది మన తెలంగాణలో అందరికి తెలియాలి కాబట్టి అందరికి షేర్ చేయండి. మీరు కూడా సేవ్ చేసి పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు తెలియజేయండి. సో మరింత సమాచారం కోసం స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.